రాత్రి 10 గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఫోన్ కాల్కి స్పందించి ఆగ మేఘాల మీద కారుకి స్పాట్కి వచ్చేశాడు. ఓ వ్యక్తి భార్య పిల్లలతో బైక్ మీద పోతుండగా పోలీసులు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నారు. నేను తాగలేదు ముర్రో అన్నా వినలేదట. 10,000 కట్టమన్నారు. దీంతో ఆ కుటుంబం ఎమ్మెల్యేకి ఫోన్ చేసింది. అన్యాయంగా తమను ఆపేసి వేధిస్తున్నారని చెప్పారు. నిమిషాల వ్యవధిలోనే ఇంటి నుంచి ఆయన కారులో వేదాయపాలెం వచ్చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఇలా చేశారని తెలిసి ఆ కుటుంబాన్ని కారులో ఎక్కించుకుని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పోలీసులను ఇదేం పని, భార్య బిడ్డలతో పోతుంటే ఇలా చేస్తారా అని ప్రశ్నించి బైక్ ఇప్పించారు. ఆ మహిళ ఎమ్మెల్యే కాళ్ళకు దండం పెట్టి ఆనందంతో కన్నీరు పెట్టింది. రాజకీయాల్లో అరుదుగా జరిగే సంఘటన. ఎవరు అంటే ఎట్లా 10,000 డబ్బులు కట్టట్లేదు. చనబోడు నెంబర్ చెప్పు నాకు. ఎట్లా పోస్తాను ఎవరి పడి చనబోడు నెంబర్ చెప్పండి. ఎంత రకంగా తీసుకోండి. ఇల్లు కోరుకుంటూ వాళ్ళు చూస్తాను. నేను మాట్లాడాను. నేను వస్తున్నాను చెప్తే నేను మర్యాద కట్టకుండా పండించుకోబోతాను. ఎవరు ఆడుకోబోతున్నారు ఇక్కడ ఎక్కడుందని అడుగుతున్నారు. ఆర్టిస్ట్ కూడా నువ్వు రా, నేను వస్తున్నాను కదా. ఆర్టిస్ట్ కడితే ఏమండి డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా తేడాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీ కోస్ట్ సెంటర్కి వచ్చారు. వాళ్ళని సత్తా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా ఈ బండి ఆడండి పంపించడం కాదు. నేను వేదాయపాలెం సెంటర్లో ఉన్నా. వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కాడికి పోతుందా. మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతాం. నాకు అంత కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వస్తుందా. ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి పంపించారు కాదండి. రిఫ్రాపర్స్ యాంటీ సోషల్ మిషన్ ఏమని చేసుకోండి, నాకు అభ్యంతరం ఉండాలి. ఫ్యామిలీస్ని సత్తా ఇస్తే మీరు నాకు అర్థం కావట్లేదు కదా. ఎన్ని చాలా చూశానండి. ఫ్యామిలీ సత్తా ఇస్తే కుటుంబం సత్తా వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు. ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు. నా ఎదురు రాపోయి చిన్నపిల్లలు ఉండరు. వాళ్ళ ఫ్యామిలీ ఆ మాత్రం మానవత్తలేదు. మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పెట్టేవాళ్ళని చూస్తున్నారు, చెడు పెట్టేవాళ్ళని చూస్తున్నారా. నేను ఆర్టీసీకి వస్తున్నాను. మీరు